రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలోని రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల చాలామంది అవి తినలేక దళారులకు అమ్ముకునేవారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో నెలకు ఒక్క కుటుంబానికి సుమారు 1000 రూపాయల ఖర్చు పెడుతోందని అన్నారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. 650 వేసుకుంటే దాదాపు మళ్ళీ 300 పెట్టేవాడు. అంటే 250 నష్టం ఎదురు పెట్టి కొనేవాడు. ఇప్పుడు బయట కొనే పరిస్థితి లేదు కాబట్టి మనిషికి కనీసం 250 రూపాయలు మిగులుతాయి. అదే చేసిన వాగ్దానాలను ఇంకా పూర్తిగా ప్రభుత్వం అమలు చేయలేకపోయినప్పుడు కూడా మేము కూడా అడుగుతున్నాం. వాటిని కూడా ఒక టైం బౌండ్గా తీసుకుని ఆ హామీలు కూడా అమలు పరచాలని చెప్తున్నాం. ఇవాళ మహిళలకి, కుటుంబాలకి, పేద కుటుంబాలకి చాలా ఉపయోగం.